on the dais and off the dais. అందరికీ నా నమస్కారాలు. ఈ అందరూ మన వాళ్ళే అనుకుంటుంటాం సంఘాలు మరి ఉద్యోగ సంఘాలు ఎందుకు ఏర్పరిచామని ఎంత క్లారిటీగా చెప్పారంటే సారు రియల్లీ హ్యాండ్సమ్. మాకు ఏది సబ్జెక్ట్ ఏమీ తెలియదు సార్, కానీ ఉద్యోగం చేసుకుంటూ పోతున్నాం. 28 years అయిపోయింది కాలం. 28 years అయిపోయినా కూడా నెక్స్ట్ ఫ్యూచర్లో మన పిల్లలకి మాల కులము అని కూడా తెలియదు. మనం ఏం కులం అంటే ఇంకా మాట్లాడుకోకున్నాం. పిల్లలకి నెక్స్ట్ జనరేషన్లో మనకు ఒక కులం అంటూ ఉంది అని అంటే వాళ్ళ కులాలు ఉన్నాయా అనే స్టేజ్కి వస్తారేమో సార్. మన మాలలో ఎక్కడ కనబడం. ఎందుకంటే ఒక మీటింగ్కి రావాలన్నా ఒక బయటికి రావాలన్నా యూనిట్గా ఉండట్లే. ఇప్పుడు మన సమావేశానికి మా సీనియర్ సుజాత మేడం గారు, తను అనంతపూర్ వాసి. తను ఇక్కడ వచ్చి సంఘంలో మొదటి స్టెప్ వేసి కార్యక్రమాలు జరిపిస్తుందంటే నాకే షేప్గా ఉండేది. సరే, నేను ఈరోజు చాలా బిజీ షెడ్యూల్ ఉన్నా, నంద్యాలకు వెళ్ళాల్సిన పనిని కూడా అక్క పిలిచింది కాబట్టి వెళ్ళి చూద్దాం, తనకి కోఆపరేట్ చేద్దామని వచ్చిన. కానీ మన గురించి మనం తెలుసుకుంటే చాలా విషయాలు ఉన్నాయి. ఇంతకీ మనము ఉద్యోగ సంఘాల్లో మన పిల్లలకి మన జనరేషన్కి ఇస్తామా ఇయ్యవా, లేకపోతే అంతమైపోతుందా? వాళ్ళు ఒక్క సమస్య వచ్చిందంటే మేము వీధిలో చూసుంటాం, పక్కన వీధులలోనే మన పక్కన వాళ్ళే ఎంత యూనిట్గా ఉంటారు అంటే అంత యూనిట్గా ఉంటారు. అక్కడ సమస్య లేకపోయినా గ్రూప్ ఉంటుంది. మనం సమస్య ఉందంటే వెనక్కి అడుగు వేసి వెళ్ళిపోతుంది. అది మన లక్షణం. సో కాకపోతే అలాంటి సమస్యలకు మనం వెళ్ళము, వీఆర్ డిగ్నిఫైడ్. సో ఎనివే దాని గురించి కూడా మనకి ప్రస్తావించుకుంటే మన డిగ్నిఫైడ్ని మన పిల్లలకి చూపిద్దాం అనేది నాకు ఇంతవరకు సార్ వాళ్ళు చెప్పిన విషయాల్లో అర్థమవుతుంది. ఇంకా చాలా ఆర్టికల్స్ కూడా నేర్చుకోవాల్సి ఉంది. సో ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చి స్టేజ్ పైకి రప్పించిన పెద్దలకు అందరికీ, ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా అందరూ నాయకులే, మాకందరికీ సీనియర్స్, మా హాస్పిటల్ డిపార్ట్మెంట్ టీం కూడా ఉన్నారు, మేడమ్స్ కూడా ఉన్నారు, అందరూ సార్ వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళందరూ నేను అప్పుడప్పుడు చూసిన మీటింగ్స్లో కూడా మీరందరూ వక్తలు సార్. మీ నుండి కూడా నేర్చుకునేటువంటి నెక్స్ట్ సార్ మళ్ళీ మీటింగ్కి అందరూ తయారవుదామన్నారు కాబట్టి అప్పటికి తయారవుదాం. ఇంకొక విషయం సార్, నేను లాస్ట్ మంత్ విజయవాడకి వెళ్ళాను. అంబేద్కర్ భవన్ కట్టారు. 5 రూపాయల టికెట్ అంట లోపలికి వెళ్తే. 5 రూపాయల టికెట్కి ఏం విలువ ఉంది? సరే, టికెట్ లేకపోయినా ఊరికే చూసి రావచ్చు. అక్కడ కుల వక్షత అనేది కావచ్చింది నాకు. ఎందుకంటే అసలు లోపలికి